నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా క్రియాశీలక పాత్ర వహించిన ఇద్దరి మహా వ్యక్తులు. నాటి నుంచి నేటి వరకు వాళ్ళ చరిత్ర తెలంగాణలో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అంత ప్రత్యేకత ఆ బ్రదర్స్కు ఉంది. ప్రస్తుతం ఆ ఇద్దరికి సంబంధించినటువంటి జీవిత చరిత్ర, వాళ్ళకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి రాజకీయాలలో ఎంతోమంది, మొన్న రీసెంట్గా మనం చూస్తే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి మరణంలో ఒక సినిమాలో ఏ విధంగా అయితే పబ్లిక్ అంతా మనకు కనబడతారు ఏది అంత్యక్రియలలో, కానీ రియల్ లైఫ్లో ఒక రియల్ హీరోని చూసినట్టుగా అనిపించింది. మరి ఆయనకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం, ఆయన జీవన విధి విధానం, ఆయనకు ప్రజలు ముద్దుగా, ప్రజలతో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు ముద్దుగా పిలిచేటువంటి టైగర్ టామన్న అనే పేరు ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, వీటన్నిటికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. ముందుగా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే, మొదటగా 1952 సెప్టెంబర్ 14న ఆయన జన్మించారు. ఇక ఆయన భార్య పేరు వరోధిని దేవి, ఆయనకు ఒక కుమారుడు, ఆయనే సర్వోత్వం రెడ్డి. రైట్. ఇక తర్వాత తుంగతుర్తి, అదేవిధంగా సూర్యాపేట నియోజకవర్గాల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాంతోపాటు 2 సార్లు మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన 1991 నుంచి 1992 వరకు కూడా తెలంగాణ అప్పటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భూగర్భ జలాలకు సంబంధించినటువంటి వనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2008, 2009లో ఐటీ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. దాంతో పాటుగా ఆయనకు సంబంధించి కొన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే, ఆయన తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి క్రియాశీలకంగా ప్రయత్నాలు చేసి, దాంతో పాటుగా స్థానిక సమస్యలకు సంబంధించి, అంటే తెలంగాణ వాసులు అప్పుడు ఆంధ్రప్రదేశ్లో పడుతున్నటువంటి అనేక సమస్యలకు సంబంధించి స్థానిక సమస్యలపై ఆయన కృషి ప్రత్యేకమని చెప్పుకోవాలి. ఆ తర్వాత రాజకీయ జీవితానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే, రామరెడ్డి దామోదర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి సంబంధించి 1985లో జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 1989లో కూడా ఆయన రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఆ తర్వాత 1994లో వచ్చినటువంటి ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా ఆయన రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి, అప్పుడున్నటువంటి అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ పోటాపోటీ ప్రపంచం నడుస్తా ఉన్న నేపథ్యంలో ఒక రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించి హైట్రిక్ ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. ఆ తర్వాత 2004లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మళ్ళీ పోటీ చేసి మళ్ళీ ఘన విజయం సాధించాడు. ఆ తర్వాత 2009లో ఏదైతే నియోజకవర్గ విస్తరణ జరగడం, దాంతోపాటుగా పునరుద్ధరణ జరిగిన నేపథ్యంలో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి నేరుగా సూర్యాపేట నియోజకవర్గం వెళ్ళడం జరిగింది. సూర్యాపేట నియోజకవర్గంలో 5వసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఇక ఆయనకు సంబంధించి దాదాపు 2 సార్లు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, ప్రజానికం కోసం అనేక కష్టాలు పడ్డారు. సో ఇక ఆ తర్వాత వెంకటరెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం కొన్ని చూసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరెడ్డికి సంబంధించినటువంటి ప్రస్థానం చూసుకున్నట్లయితే, ఆయన కూడా దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన గురించి మాట్లాడుకోవాలి అంటే, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రతి పాలేరు నియోజకవర్గానికి కేర్ ఆఫ్ అడ్రస్ కంప్లీట్గా కూడా అప్పుడు నియోజకవర్గానికి ఇప్పుడున్నటువంటి నియోజకవర్గాలకు బైఫర్కేషన్ జరిగిన తర్వాత పాలేరులో, ఖమ్మం జిల్లాలో దాదాపు రామరెడ్డి బ్రదర్స్ అంటే ఫుల్ టు ఫుల్ జోస్. ఉమ్మడి నల్గొండ జిల్లా అండ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫుల్ జోస్ అంటేనే ఈ ఇద్దరి అన్నాదమ్ములు అని చెప్పుకోవాలి. అలా నేపథ్యంలో దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి ప్రస్థానం కూడా ఉంది. అయితే రామరెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి, రామరెడ్డి ఫ్యామిలీ మెంబర్స్కి సంబంధించి, వాళ్ళ ఇద్దరు బ్రదర్స్కి సంబంధించి అత్యంత సన్నిహితులు. అంతేకాకుండా వాళ్ళ శిష్యుడిగా కూడా ఇప్పటికీ పొలిటికల్ లీడర్గా కూడా ఉన్నటువంటి మనోజ్ రెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే రామరెడ్డి బ్రదర్స్కి సంబంధించిన ప్రస్తావన చెప్పాలి అని అంటే, మనం నిత్యం కూడా వాళ్ళ గురించి అక్కడో ఇక్కడో చూసిన వాళ్ళం, లేదంటే అక్కడో ఇక్కడో కలిసిన వాళ్ళమే. కానీ నిత్యం వాళ్ళ చేతుల్లో పెరిగి వాళ్ళ దగ్గరనే రాజకీయ ఓనవాళ్ళు నేర్చుకొని ఈరోజు రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనోజ్ రెడ్డి గారితో మాట్లాడదాం. మనోజ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి. మనోజ్ రెడ్డి గారు, రామరెడ్డి కుటుంబానికి కంప్లీట్గా కూడా మీరు అత్యంత సన్నిహితులు. అలాంటి రామరెడ్డి గారు కనుమూయడం ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. సో ముందుగా ఆయనకు సంబంధించి ఒక్క నిమిషం మనం సంతాపం వ్యక్తం చేసుకుంటే, ఆ తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ఆయనకు మీకు ఎలాంటి రిలేషన్షిప్ ఉండేది, వాళ్ళ ఫ్యామిలీతో మీరు ఎప్పుడు కూడా అటాచ్ అయి ఉన్నటువంటి వాళ్ళు, సో ఎట్లా ఉండేవాళ్ళు?
రామరెడ్డి వెంకటరెడ్డి గారైనా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారైనా దే ఆర్ ఫైర్ బ్రాండ్ లీడర్స్. మొదలుగా ఏంటంటే వాళ్ళు ఒక పొలిటీషియన్స్ కంటే ఒక మెచ్యూర్డ్ లీడర్షిప్, అంటే గ్రామ స్థాయి నుంచి రూట్ లెవెల్ రాజకీయాలు చూసిన వారు. ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒకరేమో NSUI నుంచి వచ్చింది రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు, సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు వచ్చింది రామరెడ్డి వెంకటరెడ్డి గారు. ఈ ఇద్దరు సోదరులు, ఎందుకంటే ఇది ఒక డిసిజన్ హిస్టరీ. ఇవాళ రేపు అన్నదమ్ములు రాజకీయాలలోకి వచ్చుడు, డబ్బులు ఉన్నాయి కదా అని రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు చాలా మందిని చూస్తున్నాం. సరే, ఇక వాళ్ళకి అర్హత ఉన్నా అర్హత లేకున్నా రాజకీయాలకు వచ్చే వాళ్ళని చూస్తున్నాం. కానీ ముఖ్యంగా రామరెడ్డి వెంకటరెడ్డి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారిని టైగర్ బ్రదర్స్ అని వారికి ఒక పేరు, ఒక గుర్తింపు. ఎందుకు అసలు ఆ గుర్తింపు అనేది ఎందుకు వచ్చింది? ఉమ్మడి రాష్ట్రంలోనే వారికి టైగర్ అనే గుర్తింపు ఎందుకు వచ్చిందంటే, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఏమో అక్కడ CPM కంచుకోటగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ ఉండేది. మల్లు స్వరాజ్యం అని వెరీ టాల్ లీడర్, ఆమె చాలా బలమైన లీడర్ గా ఉండేది. అక్కడ ఆమెను ఓడియడానికి కాంగ్రెస్ పార్టీకైనా ఎవరికి కూడా ఎప్పుడు కూడా ఓడియలేకపోయేది. కానీ ఒక నవ యువకుడిని తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో పెట్టి ఆమె మీద బరిలో దింపినప్పుడు ఫస్ట్ ఎలక్షన్లనే ఆమెను ఓడగొట్టడం జరిగింది. ఒక గొప్ప నాయకురాలు, ఒక టాల్ లీడర్, ఆమెను ఓడగొట్టడం అనేది చాలా పెద్దది. కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టేసింది అన్నట్టు. అక్కడ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసింది రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. అదే కమ్యూనిస్ట్ కంచుకోటను కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మలుపు తిప్పింది రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఇప్పటికీ కూడా తుంగతుర్తి అంటే కాంగ్రెస్ అంటే తుంగతుర్తి, ఆ తుంగతుర్తి కాంగ్రెస్ అంటే దామోదర్ రెడ్డి అనే పేరు మాత్రం మారుమోగుతుంది. ప్రతి ఒక్క చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు. అదే విధంగా అంటే అప్పటి నుంచి జనం అతన్ని టైగర్ అని పిలుచుకోవడం మొదలైంది. టైగర్ అని ఎందుకు ఉత్తనే ఇయ్యరు కదా జనం, అది ఆల్రెడీ ఈజ్ అన్ ఎమ్మెల్యేగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో చాలా గొడవలు, చాలా కమ్యూనిస్ట్ వాళ్ళు ఎట్లుండేదంటే చాలా బలంగా ఉండేది. అసలు వాళ్ళను ఢీకొట్టేటోళ్ళు లేరు అన్న సమయంలో ఒక 30 ఏళ్ళ లోపున్న యువకుడు వచ్చి అక్కడ బరిగీసి నిల్చొని ఆ కొట్లాడి ఎంతో మంది కార్యకర్తలను కోల్పోవాల్సిన పరిస్థితి అప్పుడు ఒక ఫ్యాక్షనిజం లాగా ఉండేది. అంటే ప్రాణాలు పోతాయన్న విధంగా ఉండేది అన్నట్టు. అలాంటి దగ్గర కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసడం అన్నది మామూలు విషయం కాదు, మూమాటికి కాదు. అదే కాంగ్రెస్ పార్టీ జెండాను తుంగతుర్తిలో ఎగిరేసి మొత్తం నల్గొండ జిల్లాకే కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు ఏలినటువంటి నాయకుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. కార్యకర్తలను కడుపులో పెట్టుకొని చూసుకొని, కార్యకర్తలను కన్నబిడ్డల్లాగా ప్రేమించే వ్యక్తి. కార్యకర్తలకు కష్టం వచ్చిందంటే ఎంతటి రిస్క్ అయినా తీసుకొని వాళ్ళ కోసం పోరాడే వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి. మొన్న వారు చనిపోయినప్పుడు నేను చూస్తే జనసందం 3 రోజులు పట్టిందండి. అంటే హైదరాబాద్ లో 1 రోజు ఉంచారు, తర్వాత సూర్యాపేటకి తీసుకెళ్తే అక్కడ కూడా జనాన్ని చూసి అందరూ విచిత్రపోతున్నారు. ఏంది ఇంతమంది జనం, ఏంది ఇంతమంది. ఇట్లాంటి ఎవరికి వచ్చినాయి, ఒక రాజశేఖర రెడ్డి గారికో, ఎన్టీ రామారావు గారికో, ఇలాంటి వారికి ఇంత జనం వస్తారు. అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారికి వస్తారు. సరే, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అంటే ఒక పెద్ద లీడర్, ఒక 5 సార్లు ఎమ్మెల్యే, ఇండిపెండెంట్ గా కూడా వారు గెలిచిందంటే వారు అర్థం చేసుకోవచ్చు. 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా గెలిచిన రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఇక కాంగ్రెస్ రాజకీయాలు ఉంటాయి కదా, రాజకీయాలు చెప్పి టికెట్ ఇవ్వకుండా చేసింది. అంటే రాజశేఖర రెడ్డి గారికి దగ్గర మంచి అని చెప్పి, ఈ వర్గం అని చెప్పి టికెట్ ఇవ్వకుండా చేస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి. టైగర్ అంటే మరి ఇట్లాంటి వాళ్ళనే అంటారు కదా, కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టేందుకు టైగర్ అంటారు. ఇండిపెండెంట్ గా గెలిచడం అన్నది చాలా చిన్న విషయం కాదు, చాలా సామాన్యమైన విషయం కాదు. ఇండిపెండెంట్ గా కాంగ్రెస్ పార్టీని, TDP పార్టీని ఒడగొట్టుడు అంటే అప్పుడు దాని గురించి వారు టైగర్ అన్న పేరును సార్థకం చేసుకున్నారు. మొదటిసారి వారు టైగర్ అన్న, దాని తర్వాత వారు చేస్తున్న పనులే కావచ్చు, కార్యకర్తల గురించి పోట్లాడే విధానమే కావచ్చు, ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా కాంగ్రెస్ పార్టీలో ఉండుడే కావచ్చు. మొత్తం నల్గొండ జిల్లాలోనే ఎన్టీ రామారావు గారు కంటెస్ట్ చేసినప్పుడు, అయితే ఎన్టీ రామారావు గారు కంటెస్ట్ చేసి ఎలక్షన్స్ లో మొత్తం నల్గొండ జిల్లా మొత్తం TDP మయమైపోయింది. ఒక్కటే ఒక దగ్గర జెండా ఎగిరింది అంటే అది దామోదర్ రెడ్డి గారు తుంగతుర్తి. అంటే ఎన్టీ రామారావు కూడా షాక్ అయినట్టు, ఎన్టీ రామారావు గారు షాక్ అయ్యారు. అరే ఏంది దామోదర్ రెడ్డిని మనం ఒడగొట్టలేమా ఏంది అని మొత్తం నల్గొండ మీద కాన్సన్ట్రేట్ చేసి కొడితే మొత్తం అందరికందరూ ఓడిపోయారు. అప్పుడు ఒక లీడర్ గెలిచిన వ్యక్తి ఎవరంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి. దట్స్ వై హీజ్ ఎ టైగర్. ఆయన టైగర్ అవ్వడానికి
మొత్తం క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ పార్టీ నల్గొండలో. అప్పుడు తను ఒక్కడే గెలిచింది కాబట్టి దాన్ని ఆయన టైగర్ అంటారు. కమ్యూనిస్ట్ కంచుకోటను బద్దలు కొట్టి తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగిరేసి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా తుంగతుర్తి కాన్స్టిట్యున్సీని చేసింది కాబట్టి టైగర్ అంటారు. సరే, ఇండిపెండెంట్ గా గెలిచింది కాబట్టి ఆయన టైగర్ అంటారు. అంటే రియల్ గా కార్యకర్తల కోసం ఏ స్థాయికైనా అది వెళ్ళి కొట్లాడే వ్యక్తి కాబట్టి అని టైగర్ అంటారు. తెలంగాణ కోసం అధిష్టానంతో, కాంగ్రెస్ అధిష్టానంతో కూడా కొట్లాడినటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారు. అది ఇప్పుడు కాదు, అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే అసెంబ్లీలో మనం మాట్లాడి చూసినాం తెలంగాణకి ఎంత న్యాయం జరుగుతుంది అని. ఆ విజువల్స్ ఇప్పుడు కూడా మనం చూస్తుంటాం. అది ఆ లీడర్షిప్ అన్నది అట్లున్నది. కార్యకర్తలను కాపాడుకున్నట్లో వాళ్ళు సిద్ధహస్తులు, ఆర్ట్ వాళ్ళకి. ఇవాళ రేపున్న లీడర్స్ ఏంటండి, అంటే కాంగ్రెస్ పార్టీయే కన్నతల్లిగా భావించేటువంటి వ్యక్తి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. దాంట్లో నో డౌట్. అది ఒక్కరుండు కాదు, ఆ కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరు రామరెడ్డి వెంకటరెడ్డి గారైనా కావచ్చు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారైనా కావచ్చు, ఇద్దరు అన్నదమ్ములు ఒక అసెంబ్లీకి చిన్నపిల్లగాని ఇద్దరు బడికి పోతారు. ఎట్లా బడికి పోతారు, కలిసికట్టుగా బడికి పోయినట్టు ఎంత చూడచక్కగా ఉండేదంటే వారిద్దరు కలిసి అసెంబ్లీకి పోయేటప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిసి అసెంబ్లీకి దాదాపు ఒక 25-30 సంవత్సరాలు అసెంబ్లీకి పోయారండి. ఎంత బాగుండేదంటే ఆ కలయిక, ఆ ప్రేమ, ఒకళ్ళు అన్న తప్పుకొని ఈర్ష్యలు, కుట్రలు, కుతంత్రాలు ఇట్లా అన్న ఉన్నాడు కదా అని లేదు. అన్న గెలుపు కోసం దామోదర్ రెడ్డి గారు కష్టపడేది, దామోదర్ రెడ్డి గారి గెలుపు కోసం అన్న తాపత్రయపడేది. అసలు ఆ రిలేషన్ అన్నది అంటే ఒక బాండింగ్. వాళ్ళని చూసి ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి. ఇవాళ ముఖ్యంగా యువత ఏంటంటే ప్రతి ఒక్కరు ఈ పార్టీలకు అతీతంగా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో ఏంటంటే రామరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే ఏంది, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు అంటేంది, అసలు లీడర్ అంటేంది, పార్టీకి ఒబీడియంట్ గా ఉండేటంటేంది, పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త అంటేంది, పార్టీని ప్రేమిస్తే ఎట్లా ప్రేమించాలి, కార్యకర్తలను ఎలా చూసుకోవాలి, కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, కార్యకర్తలకు ఎలా గెలిపించుకోవాలి. ఈ రోజు ఏంటంటే డబ్బు ఎవడు ఉంటే వాడిని రాజకీయంలోకి రమ్మంటారు. కానీ రామరెడ్డి వెంకటరెడ్డి గారైనా రామరెడ్డి దామోదర్ రెడ్డి గారైనా ఒక నాయకుడిని డబ్బున్నా లేకున్నా మన కార్యకర్త అంటే నిల్చోబెట్టి డబ్బులు ఖర్చు పెట్టుకొని వాళ్ళని గెలిపించుకునేటువంటి నాయకులు. ఇవాళ రేపటి లాంటి నాయకులు ఉన్నారండి? నీ దగ్గర డబ్బు ఉన్నదంటే నువ్వు రాజకీయంలోకి రమ్మంటావు. అంతే తప్పించి నువ్వు పార్టీకి ఎంత సేవ చేసినావా ఏందన్నది ఇవాళ లేవు. సో అలాంటి నాయకులు లేరు. అట్లా ఎన్కరేజ్ చేసి నాయకులు నేను నీకు డబ్బు ఖర్చు పెట్టుకుంటా, నీకు నేను బలంగా ఉంటా, తోడుగా ఉంటా, నిన్ను గెలిపించుకుంటా అనే నాయకుడు లేడండి. ఈ క్యారెక్టర్స్ అనేది రామరెడ్డి వెంకటరెడ్డి గారి దగ్గర, దామోదర్ రెడ్డి గారి దగ్గర మేము చూసినాం. నెక్స్ట్ విషయం ఏంటంటే కార్యకర్తకు కష్టం వస్తే ఇద్దరు లీడర్లు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారైనా వెంకటరెడ్డి గారు, కన్నబిడ్డకు కష్టం వస్తే ఒక ఆలస్యంగా పోతారు కావచ్చు, కానీ ఒక గంట ఆలస్యంగా పోతారు కావచ్చు, కానీ కార్యకర్తల కష్టం వచ్చిందంటే ఒక్క నిమిషం కూడా ఆగేటువంటి వ్యక్తులు కాదు, ఇమీడియట్ రియాక్ట్ అయ్యేది. ఇవాళ ఎట్లున్నారండి, మన కార్యకర్త మన కోసం కొట్లాడి వాడు ఎంత ఇబ్బంది పడ్డా కూడా పట్టించుకోరు. ఇదివరకు నేను ఒక సంఘటనలు చాలా వరకు చూసినవి కూడా ఉన్నాయి. ఏంటంటే ఒక కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్తను పోలీస్ స్టేషన్ తీసుకుపోయిందంటే ఆ పోలీస్ స్టేషన్ కి రామరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయాన ఆయనే పోయి ఆ పోలీస్ స్టేషన్ లో కూర్చునేదండి. కార్యకర్తను బయటికి తీసుకొచ్చుకునేది. వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా జైల్లో పెట్టి కేసులు పెట్టి ఇబ్బంది పెడితే దామోదర్ రెడ్డి గారు స్వయాన వెళ్ళి వారిని తీసుకొచ్చేది. అంటే జైలు గోడలు బద్దలు కొట్టైనా నా నాయకుడు వస్తాడు అన్న కార్యకర్తకు అంత భరోసా ఉండేది. నా నాయకుడు నన్ను కాపాడుకుంటాడు అన్న ధీమా ఉండేది. ఇవాళ ఉన్నదండి, ఇవాళ రేపు ఎంత కొట్లాడినా నాయకులు అట్లా లేరు. స్వార్థం ఉన్నది, స్వార్థపరులే ఉన్నది. ఇవాళ రేపు పార్టీని 40 ఏళ్ళు ఒక పార్టీలో వండుకుంటూ వారు కాంగ్రెస్ పార్టీ, వారి తండ్రి కాంగ్రెస్ పార్టీ, వారి తాత కాంగ్రెస్ పార్టీ, అది ఒక కాంగ్రెస్ కుటుంబం. అసలు ఇండియా మొత్తంలో కాంగ్రెస్కి విధేయులుగా ఉన్న కుటుంబం ఏంటంటే అది రామరెడ్డి వెంకటరెడ్డి గారి కుటుంబమే. ఏది రాజీవ్ గాంధీ కుటుంబం అంటే వాళ్ళ తర్వాత అసలు ఈ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలోనే, టోటల్ ఇండియాలోనే అలాంటి కుటుంబం ఏదైనా ఉంటే రామరెడ్డి వెంకటరెడ్డి. ఎవరండి టికెట్ 2 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకు 3వ టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా గెలిచి కూడా మళ్ళా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే, నేను కాంగ్రెస్ పార్టీ సోల్జర్నే అని చెప్పి మళ్ళా కాంగ్రెస్ పార్టీలోకి పోతారండి. ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉంటే అటుపోవాలి కదా, కానీ వీరు కాంగ్రెస్ పార్టీలోకి పోయినంటే దాని అర్థమైంది అంటే వారు ఎంత లాయాలిటీ. ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసింది రామరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇండిపెండెంట్ గా గెలిచారు. రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇండిపెండెంట్ గా గెలిచారు. ప్లస్ వారు ఓడిపోయినా సరే ఎన్నో పర్యాలు వారు ఓడిపోవడం కూడా జరిగింది. ఒక్కసారి గెలిచిన తర్వాత, ఒక నాయకుడు ఒక్కసారి గెలిచిన తర్వాత వాళ్ళను జనం
వారు గెలిపించుకుంటూనే ఉంటారు. అలా రామరెడ్డి వెంకటరెడ్డి గారు సుమారు 5-6 సార్లు వరుసగా గెలుచుకుంటూ పోయారు. స్టార్టింగ్ వారు ఒక 2 సార్లు 3 సార్లు ఓడిపోయారు. ఓడిపోయిన కూడా ఏంటంటే ఇండిపెండెంట్ గా వేసి కూడా స్వల్ప మెజార్టీ 2000 మెజార్టీ 1500 మెజార్టీ సొంత గంట గుర్తుతోటి వారు కంటెస్ట్ చేసి కూడా అదే కాంగ్రెస్ పార్టీ మీద అదే టీడీపీ మీద అంత స్వల్ప మెజార్టీ తోటి కమ్యూనిస్ట్ పార్టీ మీద రజబిల్లి అని ఒక గ్రేట్ లీడర్ ఉండేది. వారి మీద అలుపెరుగని పోరాటం పట్టువదలని విక్రమార్కుని లెక్క పోరాడారు రామరెడ్డి వెంకటరెడ్డి గారు. వారి చరిత్ర ఎట్లా అంటే అపోజిషన్ నాయకుడే. అంటే ఎవరైతే రజబెల్లి గారు ఉంటారో వారు చనిపోయేటప్పుడు మన వాంగ్మూలంలో ఒక లెటర్ రాసిపోయి నా తర్వాత లీడరు మన పార్టీలో లేడు, ఒక గొప్ప లీడర్ మంచి లీడరు రామరెడ్డి వెంకటరెడ్డి గారు అని వారు చనిపోయేటప్పుడు లెటర్ రాసి పెట్టిపోయి మీరందరూ కూడా వెంకటరెడ్డిని గెలిపించుకోవాలి, వెంకటరెడ్డి మీకు సహాయపడతాడు, వెంకటరెడ్డి అసలు సిసలైన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నప్పటికీ కమ్యూనిస్ట్ మెంటాలిటీ అంటే మంచితనం అంటే పేద ప్రజలు అంటే ప్రేమ గుణం ఇలాంటి ఉన్న నాయకుడు రామరెడ్డి వెంకటరెడ్డి గారు. కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా రామరెడ్డి వెంకటరెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పింది. దాని తర్వాత వరుస బట్టి ఖమ్మం జిల్లాలో వాళ్ళు పెరగకుండా గెలుచుకుంటూనే వచ్చారు. అదే ఏంటంటే రామరెడ్డి వెంకటరెడ్డి గారికి స్పెషాలిటీ ఏంటంటే వారు ఖమ్మం జిల్లాలో ఎక్కడ నిల్చున్నా కూడా ఏ కాన్స్టిట్యున్సీ నిల్చున్నా కూడా ప్రజలు బ్రహ్మరథం బట్టి వారిని గెలిపించేది. వారు ధోతి కట్ తోటి వాళ్ళు అసెంబ్లీలో అడుగు పెట్టేదండి రామరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎంత అసలు 10 ఉన్నా 10 లేకున్నా ఎమ్మెల్యేగా లేకున్నా వారి పోస్టర్ని చూసి జనం రెస్పెక్ట్ ఇచ్చేది. 2 చేతులు పెట్టి దండం పెట్టాలని వారి చూసుడుతోటే అనిపించేదండి. వారు ఎంత పెద్ద ఎమ్మెల్యేనైనా మంత్రులైనా ఎవరైనా ఉండనియండి వాళ్ళకు వచ్చే రెస్పెక్ట్ వేరు. రామరెడ్డి వెంకటరెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి వచ్చే రెస్పెక్ట్ వేరు పబ్లిక్లో. ఎందుకంటే ఒకరేమో మ్యాన్లీనెస్ టైగర్ అంటే టైగర్ దామోదర్ గారు, ఇక వీరేమో రామరెడ్డి వెంకటరెడ్డి గారేమో చాలా మంచితనం ఉండేది. ఒకరేమో డిఫరెంట్. ఇద్దరికి తేడా ఏంటంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారేమో ఫెరోషియస్ ఫైర్ బ్రాండ్ లీడర్ గా వారు ఉండేది. ఇక ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్. అదే రామరెడ్డి వెంకటరెడ్డి గారి సౌమ్యుడిగా పేరుంది, సౌమ్యుడిగా మృదు స్వభావిగా రామరెడ్డి వెంకటరెడ్డి గారికి పేరుంది. దామోదర్ రెడ్డి గారు కొంచెం డిఫరెంట్, స్టైలే వేరు, మొత్తం టోటలీ డిఫరెంట్ స్టైల్ ఇద్దరు. కానీ ఇద్దరిని కూడా జనం ఆదరించేది, ఇద్దరిని కూడా జనం ప్రేమించేది, ఇద్దరికి కూడా జనం బ్రహ్మరథం పట్టేది. ఇప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఒకసారి ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ మిస్సెస్ గారికి క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చినప్పుడు వైద్యం నిమిత్తం వారి ఇక్కడ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వైద్య నిమిత్తం US లో ఉండడం జరిగింది. ఫస్ట్ టైం వారు కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిపోతే కార్యకర్తలు కొంచెం మన నాయకుడు ఎట్లయినా గెలుస్తారు కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఒకసారి ఓడిపోవడం జరిగింది. అంటే ఓడిపోయినా కూడా ఎందుకు దాని కారణం ఏంటంటే భార్యకు క్యాన్సర్ వచ్చింది, అది ఇంపార్టెంట్, నేను ఇక్కడ గెలుస్తా మీరు చూసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిపోయారు. వచ్చి చూసేసరికి ఎలక్షన్స్ స్వల్ప మెజారిటీలో ఓడిపోయారు. అది షాక్. నెక్స్ట్ దాని తర్వాత ఎలక్షన్స్ మొన్న జరిగిన ఎలక్షన్స్ సూర్యాపేట కాన్స్టిట్యున్సీకి మారి సూర్యాపేటలో కూడా వారు తుంగతుర్తి నుంచి సూర్యాపేట పోయినప్పుడు సూర్యాపేట కూడా జనం గెలిపించుకున్నారు. దాని తర్వాత ఏమైంది, అక్కడ త్రిముఖ పోటీ అన్నది ఉన్నది. సూర్యాపేటలో త్రిముఖ పోటీ. ఇది రాజకీయం ఏంటంటే రామరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రెడ్డి గారిని స్ట్రైట్ గా కొట్టలేక ఇక దాంట్లో స్వపక్షమో ప్రతిపక్షమో అందరు కలిసి కూడా, ఎందుకంటే ఒక బలమైన నాయకుడిని రానియద్దు, ఎందుకంటే ఒక బలమైన నాయకుడు ఎవరి మాట విన్నాడు, అవసరం ఉంటే ప్రజల తరఫున ఉంటాడు, ప్రజల వైపు కొట్లాడతాడు, అవసరం ఉంటే పార్టీని కూడా ప్రశ్నిస్తాడు. అలాంటి నాయకుడు ఏంటంటే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఈయన అంటే అంత అందగాడు ఆజానుభావుడు, మీసాలు ఇట్లుండేది, టైగర్ అంటే టైగర్ లాగా ఉండేది. ఆయన ముందు వీళ్ళెవరు కూడా నిలవజాలరు. కాకపోతే ఏమవుతుందంటే ఈ ఓట్లు ఎప్పుడైతే దీన్ని డివైడ్ చేసి, అంటే రాజకీయంగా స్వపక్షం వారు అందరు కూడా ప్రయత్నం చేసేది బలవంతమైన నేతను రానియొద్దని చెప్పి, ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి, రాజకీయ కారణాలు ఉంటాయి. సో అయినా అప్పటికీ కూడా ఎన్నో సార్లు కొట్లాడి స్వల్ప మెజారిటీ తోటే ఓడిపోయింది. కానీ వరుసగా 5 సార్లు ఇండిపెండెంట్ గా గెలుచుడు, ఎన్టీ రామారావు సునామీ క్రియేట్ చేసినప్పుడు కూడా గెలుచుడు, ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ప్లస్ తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా కాంగ్రెస్ వీళ్ళని ఏమంటారంటే కాంగ్రెస్ యోధులు అంటారు వీళ్ళని. కాంగ్రెస్ పార్టీకి ఒక యోధులు మాదిరిగా రామరెడ్డి కుటుంబము, రామరెడ్డి సోదరులు ఉండేది. టైగర్ బ్రదర్స్ గా ఇప్పుడు మనం అన్ని టీవీలలో చూస్తున్నాం, TV9, NTV, ఈటీవీ అన్ని టీవీలలో ఇలా గొప్పగా చెప్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబాన్ని ఎట్లా కడుపులో పెట్టుకొని చూస్తుంది అంటే ఈ లిగసీని పోగొట్టద్దండి. ఒక 40 సంవత్సరాలుగా ఒక మనిషి, ఒక కుటుంబం వ్యవస్థ
40 సంవత్సరాలుగా పార్టీ కోసం అంకితమై పార్టీ కోసం క్రమశిక్షణ కార్యకర్తలుగా వండుకుంటూ పార్టీలో ఒక పెద్ద లీడర్స్గా ఒక టాల్ లీడర్స్ అంటే ఇట్లాంటి ఇవాళ రేపు ఎవరు ఉన్నారండి? ఎంత పొజిషన్లో ఉన్నా కూడా పార్టీ పదవుల కోసం మారుతున్నారు. అదే రామిరెడ్డి వెంకరెడ్డి గారికి, దామోదర్ రెడ్డి గారికి ఎన్టీ రామారావు గారి నుంచి పిలుపు వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నుంచి పిలుపు వచ్చింది, కేసీఆర్ గారి నుంచి పిలుపు వచ్చింది. ప్రతిసారి మంత్రి పదవి ఇస్తామని అదని ఇదని లాస్ట్కు తుది దశలో కూడా రామిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత బీఆర్ఎస్ సునామీలో కూడా పాలేరులో కాంగ్రెస్ జెండా ఎగిరేసిందండి. సో దే ఆర్ కాల్డ్ టైగర్స్. ఇంత సునామీలో కూడా కాంగ్రెస్ జెండాను ఎగిరేసిండు పాలేరులో రామిరెడ్డి వెంకరెడ్డి గారు. అయితే కేసీఆర్ గారు హరీష్ రావు గారిని పంపించి బీఆర్ఎస్ పార్టీకి వస్తే మంత్రి పదవి ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తామని ఎంతో ఆశ పెట్టింది. నేను కూడా వారికి చాలా క్లోజ్గా ఉండేది. పార్టీ అంటే వారు చెప్పే విధానం ఎట్లుండేదంటే, పార్టీ అంటే కన్నతల్లి లాంటిదిరా, పార్టీని ఎప్పుడు మోసం చేయొద్దు, పార్టీని వదిలిపెట్టిపోవద్దు. ఎట్లరా తల్లిని వదిలిపెట్టిపోయినట్టేరా పార్టీని వదిలిపెట్టి నన్ను పార్టీ వదలమంటాను. నేను ఈ ఏజ్లో, ఈ వయసులో, ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలు ఉండి సాగు దశలకు వచ్చినప్పుడు మనం పార్టీ మారితే ఇంకేమైనా ఉంటుందిరా? డబ్బులు ఇస్తారు, కాంట్రాక్ట్లు ఇస్తారు, అందరికి ఆశలు చూపెడతారు, కుటుంబంలో అందరికి ఒత్తిడి పెంచుతారు. పెంచినా కూడా వారు ఎక్కడ కూడా అధైర్యపడకుండా, మనోధైర్యాన్ని కోల్పోకుండా నిష్టగా అదే పార్టీలో ఉన్నారు. ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యేని అక్కడక్కడ గెలిపించిన ఎమ్మెల్యేలు పార్టీ మారితేనే ఆ గుండె పగిలిపోయింది వారికి. అంటే ఇల్లంది ఎమ్మెల్యే వీళ్ళు ఉండేదండి, వారికి సొంత నియోజకవర్గం ఉన్నట్టు రామిరెడ్డి వెంకరెడ్డి గారికి. అక్కడ వారికి గెలిపిస్తే నా మనిషి అనుకున్న వాళ్ళు గెలిపిస్తే పార్టీ మారినప్పుడు వారికి గుండె పగిలిపోయినంత పని అయింది. అప్పుడు పార్టీ ఎట్లా మారుతారు అని చెప్పి అనేది, ఎట్లా మారుతారు వీళ్ళంతా పార్టీ అని స్వయాన కేసీఆర్ గారు హరీష్ రావు గారిని పంపించి ఎన్నో మాటలు మాట్లాడినా కూడా నేను పార్టీ మారను అని కళాఖండిగా చెప్పి, నేను కాంగ్రెస్లోనే పుట్టినాం, మేము కాంగ్రెస్లోనే చస్తాం. అది ఎంత గొప్ప మాటలండి. కాంగ్రెస్లోనే పుట్టినాం, కాంగ్రెస్లోనే చస్తాం. పార్టీ అంటే కన్న తల్లితో సమానం, కార్యకర్తలు అంటే కన్న బిడ్డలతో సమానం అనే లీడర్ ఎవరున్నారు? కాబట్టి ఇలా జనం బ్రహ్మరథం పడుతుండ్రు. వారు చనిపోతే ఒక రాజశేఖర రెడ్డి, ఒక ఎన్టీ రామారావు గారిని చనిపోతే ఎంత అభిమానులు జనాన్ని చూసినామో, ఇప్పుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి అట్లానే చూసినాం, రామిరెడ్డి వెంకటరెడ్డి గారికి అట్లానే చూసినాం. సొంత ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళు బిడ్డ పెళ్లి చేసినా, కొడుకు పెళ్లి చేసినా, తల్లి చనిపోయినప్పుడైనా లక్షల మంది జనం. అది వాళ్ళ అభిమానం. అంటే వాళ్ళందరినీ కుటుంబ సభ్యుల భావించి ప్రతి పండుగకు, ప్రతి వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు కొందరు లక్షల మంది జనం వచ్చారు. ఇవాళ రేపు మీటింగ్లకు రమ్మంటే అంటే జనాలు నాకేమిస్తావు, నాకేంది అని అడిగేటట్టున్న పరిస్థితి. ఎంత పెద్ద రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టినా, కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినా మాకేం లాభం? 200 రూపాయలు ఇవ్వాలి, 300 రూపాయలు ఇవ్వాలి, బిర్యానీ ఇవ్వాలి, అట్లనే జనాలను తరలిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. కుండ బద్దలు కొట్టినట్టు మనం చెప్తాం దాన్ని నో డౌట్. ఎవరు మీటింగ్ పెట్టినా కూడా ఈ జనం వచ్చిందంటే ఓ నాయకుడిని చూసి, బలాన్ని చూసి వస్తలేరు. కానీ అలాంటిది నేను ఇట్లాంటి సిచ్యువేషన్ చూస్తున్నా కదా, చూసి ఇప్పుడు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ జనం తండోపతండాలుగా వచ్చి ఇంత జనం ఏంది, అది 2 రోజులు 3 రోజులైనా కూడా ఈ జనం తాకిడి తగ్గుతలేదు. ఇట్లా తండోపతండాలు ఎక్కడ చూసినా జనమైన మొత్తం ఇట్లా సముద్రం లాగా తుంగతుర్తి గ్రామమైన సూర్యాపేట ఇట్లా మారినప్పుడు షాక్ అయినాం, ఏంది ఇది అని. అప్పుడు వెంకరెడ్డి గారు అప్పుడు కూడా అట్లనే ఉండే. అంత పోలీసులు ఆపితే పోలీసులను కూడా కొట్టి కార్యకర్తలు మా నాయకుడిని చూడనియవా చనిపోయిన తర్వాత అని చెప్పి ఏసీపీ లాంటి వ్యక్తులను కూడా కొట్టిరండి కార్యకర్తలు, మా నాయకుడిని చూడనిస్తావా లేదా అని చెప్పి. అరే ఏందింత అభిమానం, ఏందింత పిచ్చి అనుకుంటే, ఇవాళ రేపు డబ్బులు ఇస్తేనే జనం ఇట్లా వస్తారు కదా పాత అనుకుంటే, డబ్బులు లేవు, చెప్పుడు లేదు, ఏం లేదు, ఊర్లు తండోపతండాలుగా జనము, కార్యకర్తలు, పబ్లిక్. అంటే అది ఒక పెద్ద నిజంగా మాస్ లీడర్స్. దే ఆర్ మాస్ లీడర్స్, దే ఆర్ గ్రేట్ లీడర్స్, దే ఆర్ లిజెండరీ లీడర్స్. రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబం, రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారు ఏంటంటే మాస్ లీడర్స్. దే ఆర్ గ్రేట్ లీడర్స్, దే ఆర్ లిజెండరీ లీడర్స్, దే ఆర్ ఎవర్ గ్రీన్ లీడర్స్. సో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు
అప్పుడు ఉన్నటువంటి బ్రదర్స్ చూస్తే. సో ఏమైనా ఇప్పుడు తేడా చెప్పగలుగుతారా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో రాజకీయ నాయకులు మనం చూస్తున్నాం అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు వెంకటరెడ్డి గారికి అంత పెద్ద ఆఫర్ వచ్చింది, ముఖ్యమంత్రి స్థాయిలో పిలిపించారు, మాట్లాడించే ప్రయత్నం. ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా పిలిచారు వెంకటరెడ్డి గారిని, దామోదర్ రెడ్డి గారిని. మీరు మా పార్టీలో ఉండాలండి రెడ్డి గారు, మీరు మా పార్టీలో ఉండాలని వారి ఆహ్వానం. అంటే దామోదర్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారికి గొప్ప అభిమాని, సినిమా యాక్టర్. సార్ నేను సినిమా యాక్టర్ గా మీ అభిమాని కావాలి, కానీ నేను కాంగ్రెస్ పార్టీ అంటే నాకు తల్లి లాంటిది సార్, నేను ఆ పార్టీలకు పార్టీని వీడి నేను రాలేను సార్ ఇంట్లో. కానీ మంచిగా సవినీయంగా చెప్తా అబ్బా ఎంత గ్రేట్ లీడర్స్ అని. ఎన్టీ రామారావు కూడా ఈ అపోజిషన్ లీడర్స్ ని చూసి మురిచిపోయేదట, అంటే అంత గొప్ప నాయకులు అని. చంద్రబాబు గారు కూడా పిలిచిండ్రు, వీరు పిలిస్తే కూడా అప్పుడు కూడా పోలే, వాళ్ళకి కూడా తెలుసు. అదే విధంగా చంద్రశేఖర్ రావు గారు, అది ఎవరైనా కూడా వారిని ఇన్వైట్ చేయని వాళ్ళు ఉండరు, ఎందుకంటే దాని మాస్ లీడర్స్. వాళ్ళు పదవి ఇవ్వాలి, రేపు ఏంటండి ఒక పదవులు ఉంటే అన్ని కాంతారు, అంటే ఒక పదవులు ఉంటేనే అబ్బా అబ్బా అంటారు. వాళ్ళు పదవులు ఉన్నా పదవిలో లేకున్నా జనం, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ క్యాడర్ వారిని ఎప్పుడూ ఒక రాజు తిరిగినే చూసుకున్నారు. దామోదర్ రెడ్డి గారిని వెంకరెడ్డి గారినైనా పదవులు ఉన్నా లేకున్నా వాళ్ళు రాజు తిరిగినే చూసుకున్నారు జనాలు. ఎందుకంటే వాళ్ళ లీడర్స్, రియల్ లీడర్స్, వాళ్ళకి పదవులతో సంబంధం లేదు. పదవులకే వాళ్ళ అలంకారం తప్పించి వాళ్ళకు పదవి అన్నది అలంకారం కాదు, అట్లా అయిపోయింది. అంటే ఎంత ఉన్నదో చూడండి. సో మీకు వారికి ఉన్నటువంటి ఫ్యామిలీ రిలేషన్షిప్ కానీ, మీరు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి రాజకీయ ఓనమాలు కానీ అవి ఎట్లా ఉండేది? రాజకీయంలో నేను ఎంతో గర్వపడుతున్నా. రాజకీయంలో రామరెడ్డి వెంకటరెడ్డి గారి శిష్యునిగా ఉన్నందుకు, దామోదర్ రెడ్డి గారి శిష్యునిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నా. ఈ అపూర్వ సోదరులు వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నేను ఎట్లా ఫీల్ అయ్యేదంటే, నేను లైఫ్లో కూడా ఎప్పుడు అట్లా ఫీల్ కాలే, అబ్బా వెంకటరెడ్డి గారు ఇట్లా చేస్తుండ్రు, వీరంత కష్టం నేను పడను, వీరు కుటుంబాన్ని ఇంత ప్రేమిస్తున్నారు, నేను నా కుటుంబాన్ని ఇంత ప్రేమియను, వీరు కార్యకర్తలు ఇంత మంచిగా చూస్తున్నారు, నేను అంత పట్టించుకోనా అని చెప్పి నాలాంటి లీడర్కి ఏమైనా నేను లీడర్గా పనికిరాను అని నేను అనుకునేది. వెంకరెడ్డి గారిని చూసినా, దామోదర్ రెడ్డి గారిని చూసినా ఎట్లా అనిపించేది అంటే నేను లీడర్గా పనికిరాను అని అనిపించేది. ఎందుకంటే వారు పడే శ్రమ, వారు పడే కష్టం, వారి కార్యకర్తల గురించి ఆలోచించే తిరుగుడే తిరుగు. చిన్న ఫంక్షన్, పెద్ద ఫంక్షన్, వెంకరెడ్డి గారు అయితే ఎంత చిన్న ఫంక్షన్కైనా ఆహ్వానం వచ్చిందంటే వారికి తెలిసిందంటే అక్కడ వాళ్ళు ఉండేది, లంబడి తండలు ఉండేది, లంబడి వాళ్ళ ఇంట్లలో ఉండేది. ఎవరు ఏది పేదవారా ఇది ఈ చిన్న ఫంక్షన్ కూడా అదే రామరెడ్డి వెంకరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారిని చూసే ఇవాళ సోకాల్డ్ నాయకులు అందరు కొంతమంది తిరుగుతున్నారంటే ఈ ఓనమం నేర్పి కార్యకర్త ఇంట్లో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా రామరెడ్డి సోదరులు అక్కడ ఉండేది. వాళ్ళని చూసే ఇవాళ చాలా మంది నాయకులు నేర్చుకున్నారు. ఇక వాళ్ళు కూడా ఇంకోటి లక్షల వందల వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన వారు కొన్ని లక్షల మందిలో ఉంటారు, కోట్ల మందిలో ఉన్నారు కావచ్చు. వారు ఎంత మంది కార్యకర్తలు వచ్చినా ఇవన్నీ ఇప్పుడు ఇవాళ రేపు మనం ఈటల రాజేంద్ర గారిని వీళ్ళను భోజనాలు పెట్టుడు చూసిందా? రామరెడ్డి వెంకరెడ్డి గారి అంటే భోజనాలు, వాళ్ళ ఇంట్లో కార్యకర్తలు పోతే ఏ నాయకుడు అండి భోజనం పంపించేది? ఎంతమంది, వందల మందికి రోజు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు వందల మందికి వంటలు జరుగుతూనే ఉండేది. లింగాల్లో, పాత లింగాల్లో నేను చూస్తే 300 మంది, 500 మంది, 600 మంది, ఎంత మంది వస్తే అంతమంది భోజనం చేసి పోయేది. అక్కడ ఎవరు చూసినా కూడా ఎక్కడ కూడా మనం తిరుగుతున్నప్పుడు కలిస్తే మేము వెంకరెడ్డి గారి ఇంట్లో భోజనం చేసినామండి అని చెప్పేది. మీకు వెంకరెడ్డి గారు తెలుసా? తెలిసేటండి, మేము వెంకరెడ్డి గారి ఇంట్లో భోజనం చేసినామండి, సార్ మాకు స్వయాన వడ్డించిందండి. భోజనం పెట్టుడు ఇవాళ కొందరు అందరు యాక్టర్స్ మోపారు. నేను చాలా పార్టీలలో చూస్తున్నా, ఇప్పుడు ఈ సర్కస్ అంతా గమనిస్తుంది. ఏంటంటే వెంకరెడ్డి గారి స్టైల్లో, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి స్టైల్లో భోజనాలు తెప్పించుడు, కార్యకర్తలకు అవి ఇవి చేయడు. అరే నిజంగా ప్రేమతో చేయి, నీ గుండెల నుంచి చెయ్యి. ఆ ప్రేమే వేరు, ఆ ఆప్యాయతే వేరు, ఆ పలకరింపే వేరు. వారు స్వయాన వాళ్ళ చేతులతోటి వారు వడ్డించేది. కార్యకర్తలు అందరు తిన్నరా లేదా అని తిరుగుతూనే ఉండేది కార్యకర్తలు భోంచేసేటప్పుడు. అది కదండి ప్రేమ అంటే. ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చునేటప్పుడు ఇట్లా మనకు స్వయాన వడ్డించేది వెంకరెడ్డి గారు. అసలు నేను అప్పుడు ఎంత 20 ఏళ్ళ పిల్లగాని ఒక పని మీద నేను వెళ్ళినప్పుడు వారు ఒక ఎమ్మెల్యేగా, అంత సీనియర్ ఎమ్మెల్యేగా ఉండి వారు సర్వ్ చేస్తుంటే అప్పుడు నేను వారికి అభిమాని అయిపోయాను. నాకు ఆ పని కోసం నన్ను పట్టుకొని ఒక 1 డే ట్రావెల్ చేసి వారి కార్లనే
తీసుకెళ్ళి ఒక పని నాకు ఉన్నదంటే అక్కడ ఆఫీసర్ల దగ్గర తీసుకెళ్ళి అక్కడ మాట్లాడి ఇక్కడ మాట్లాడి చేసినందుకు వారు నా గురించి ఇంత టైం స్పెండ్ చేసిందని షాక్ అయ్యాను. వారు మాకు బంధువు అయినప్పటికీ మా పెద్దనాన్నగారు అయినప్పటికీ నేను వారి దగ్గరికి ఎప్పుడు నేను వెళ్ళకపోయాను. కానీ ఓ రోజు మా కాలేజీలో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సుజాత నగర్ కాన్స్టిట్యున్సీ వాళ్ళు నేను ఖమ్మం జిల్లాలో సత్పేటలో చదువుకునేటప్పుడు ఆ సమస్యను అందరితో చెప్పిస్తున్నాం, పొలిటికల్ లీడర్స్తో చెప్పిస్తున్నా, ఎక్కడ కాలేదండి. మా నాయకుడు ఉన్నాడు అని చెప్పి మా ఒక ఎస్టీ అబ్బాయి మా క్లాస్మేట్స్ ఉండే అన్న మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడికి కాల్ చేసేది ఉంటే రియాక్ట్ అవుతారు, ఎవరు రియాక్ట్ కాకుండా మన నాయకుడు అంటే మీ నాయకుడు ఫోన్ నెంబర్ అని ఆ నెంబర్ ఇస్తే టెలిఫోన్ బూత్ ఉండే, అప్పుడు టెలిఫోన్ బూత్లోకి పోయి టికెట్ ఫోన్ చేసి ఫస్ట్ టైం నాకు రిలేషన్ అయినా మా పెద్దనాన్నైనా కూడా ఫస్ట్ టైం నాకు కార్యకర్తలు చెప్తే అలా వచ్చింది నెంబర్, ఆ నెంబర్ పట్టుకొని డైల్ చేసి ఫోన్ చేసి నమస్తే పెద్దనాన్న నేను సో అండ్ సో అన్నా, అంతే రా అన్నాడు, వచ్చేసి అని చెప్పిండు. నా సమస్య నాకు అసలు చేయాలన్న రూలు లేదు, నేను కార్యకర్తని ఇవాళ రేపు ఎంత లంగాలు ఉన్నారండి, వాడు సొంత కార్యకర్తలకే పనులు చేసేటట్టున్నారు. రామిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర అది ఇంకో విచిత్రం, ఎవరు పోయినా పని చేసేదండి. కాంగ్రెస్ వాళ్ళు పోయినా పనిచేసేది, కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినా పనిచేసేది, టీడీపీ వాళ్ళు పోయినా పనిచేసేది, నాకు ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోయినా పనిచేసేది, పక్క కాన్స్టిట్యున్సీ వాళ్ళు పనిచేసేది, అసలు ఎవ్వరు వాళ్ళకి సంబంధం లేదు, ఎవ్వరు పోయినా వారు పనిచేసేది. అందుకే అంత మహానేత అవుతారు. ప్లస్ ఇంకోటి అది కాదు, ఏ కార్యకర్త ఏంది ఇప్పుడు ఎవరైనా ఆపద సృష్టించి వాళ్ళకు అగ్నిస్ట్ చేసిండ్రు అది ఇది వాళ్ళ మీద మన కక్ష పోని ఈ వాని పాపన వాడు పోతాడు అంతే. ఇది ఒక్కటే మాట ఏది వెంకరెడ్డి గారి దగ్గర నుంచి. దామోదర్ రెడ్డి గారు అంటే అట్లా కాదండి, ఆ స్టైల్ వేరు. ఒక్క చెంప కొడితే 2 చెంపలు పలుకుతాయి ఆడ. ఒక్కసారి ఎవడన్నా అన్యాయం చేసినట్టు తెలిస్తే కథమే మన పని మటేస్తే అట్లా అసలు అంత పుల్ దగ్గర అంత డేర్ కూడా ఎవరు చేయరు అనుకోండి. ఆయనకు నమ్మక ద్రోహం, ఆయనకి ఇట్లాంటి అసలే ఉండవు. అట్లాంటి చేసినట్టు తెలిస్తే కథమే మన పని. ఇక ఏమవుతుందో ఇక అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక మన దాని గురించి స్పెషల్గా అంటే డైనమిజం ఉన్న నాయకుడు. ఇంకా ఎంతో మంది నాయకులకు అందరూ ఇప్పుడు ఇవాళ సోకాల్డ్ మంత్రులుగా ఉన్న ఎంతో మంది నాయకులు ఆయన శిష్యులుగా, ఆయన టికెట్ ఇప్పిస్తే, ఆయన రాజశేఖర రెడ్డి గారిని పరిచయం చేస్తే వాళ్ళు ఇవాళ మంత్రులుగా 5-6 సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. మనం చూడొచ్చు వరంగల్ జిల్లా, నాట్ ఓన్లీ నల్గొండ జిల్లా, ఆయన త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ని శాసించే వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ రాయలసీమ రాజకీయాన్ని తుంగతుర్తిలో అలా ఉండేది రాజకీయం. అలాంటి రాజకీయాన్ని ఎదుర్కొని, అలాంటి రాజకీయానికి ధీటుగా నిల్చొని, అలాంటి రాజకీయం అంటే యుద్ధం ఎప్పుడైనా చీకట్లో ఉన్నని కొట్టాలంటే చీకట్లోనే యుద్ధం చేయాలన్నట్టు దామోదర్ రెడ్డి గారు తనను అలా మలుచుకొని యుద్ధ రంగంలోనే అసలు యుద్ధం అంటే ఉండేది ఆ తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ. అలాంటి కాన్స్టిట్యున్సీలో వారు కాంగ్రెస్ పార్టీని గెలిపించుడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా దాన్ని మార్చుడు, ఇదంతా ఒక డిఫరెంట్ స్టైల్. ఇదే కాకుండా ఇప్పుడు రామిరెడ్డి వెంకరెడ్డి గారి గురించి ఎంతో మంది పార్టీలకు అతీతంగా కూడా ప్రతి ఒక్క రాజకీయంలో రావాల్సిన ప్రతి ఒక్క కార్యకర్త ఈ వీడియో తప్పక చూడండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే వారికి ఉన్న నాయకత్వ లక్షణాలు, కార్యకర్తలను ప్రేమించేదైనా, కుటుంబ సభ్యులను. అరే 70 వీళ్లకు దాదాపు 65-70 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళ తల్లిగారు అప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళు తల్లిగారిని కూడా ఎంత ప్రేమించేదంటే మేము చూసి అరే ఈ ఏజ్లో కూడా అంటే కామన్గా కొంత ఏజ్ పెరిగిన తర్వాత బిజీగా ఉన్న మంత్రిగా ఉండి, ఇద్దరు మంత్రులుగా ఉండి కూడా తల్లిని ఎంత ప్రేమించేదంటే వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని హాస్పిటల్ తీసుకొచ్చేదండి. ఏది హాస్పిటల్లో ఎవరైనా పడితే, బంధువులైనా దగ్గర ఇంత కుటుంబ సభ్యులు పడితే వీరితో పాటు వారి తల్లిని కూడా నేను చూడాలనుకుంటుంది నాన్న అనగానే వాళ్ళ తల్లిని కూడా ఇవాళ రేపు నీకెందుకమ్మా సపరేట్గా పండుకో, మూలకు పండుకోపో అని అంటారు. కానీ తల్లి అడిగిందంటే వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని కూడా హాస్పిటల్ తీసుకొచ్చేది అన్నట్టు. అంటే వెంకరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అంత తల్లిని అయినా ఎవరినైనా నాట్ ఓన్లీ కాదు, అసలు ఆయన చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే తల్లిని ఎట్లా ప్రేమించాలో రామిరెడ్డి వెంకరెడ్డి గారిని, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. భార్యను ఎట్లా ఇష్టపడాలో దామోదర్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి, వెంకరెడ్డి గారిని చూసుకోవాలి. పిల్లల్ని ఎట్లా ప్రేమించాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఎందుకంటే అదేవిధంగా తమ్ముళ్ళను, అన్నదమ్ములతో ఎట్లా ఉండాలన్నది వాళ్ళ రామలక్ష్మణులాగా ఉండేదండి. రామలక్ష్మణులు ఎట్లుంటుందో తెలుసు, మనం కథలు వినాం కదా, వీళ్ళ కుటుంబం అట్లుండేది, అన్నతమ్ముల ప్రేమ అంటే అట్లుండేది. వాళ్ళని చూసి ఇవాళ రేపు బయట అన్నతమ్ములు అందరూ అట్లా ఉంటారు చాలా. కానీ అది సాధ్యపడని విషయం కాదు. అన్న గెలిస్తే తమ్ముడు సంతోషపడేది, తమ్ముడు గెలిస్తే అన్న సంతోషపడేది. ఎంత బాగుండేదంటే ఆ రిలేషన్. ప్లస్ ప్రతి ఒక్కరు రాజకీయాలు ఉన్న వాళ్ళు బిజీ ఉండి కొడుకుకు టైం ఇయ్యరు, బిడ్డకు టైం ఇయ్యరు, భార్యకు టైం ఇయ్యరు,
తల్లికి టైం ఇయ్యరు, స్నేహితులకు టైం ఇయ్యరు. ఇవన్నీ రామిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర, దామోదర్ రెడ్డి గారి దగ్గర అవపడకపోయేది. ఎవరిని ఎట్లా చూసుకోవాలో అంటే రామిరెడ్డి వెంకరెడ్డి గారిని అయితే నేను ఒకటైతే స్పష్టంగా చెప్పగలుగుతా ఏంటంటే, ప్రతి ఒక్క తల్లి అనుకుంటుంది రామిరెడ్డి వెంకరెడ్డి గారు నా కొడుకు అయితే బాగుండని చెప్పి. ప్రతి ఒక్క భార్య అనుకోవాలి, అరే ఇట్లాంటి భర్త నాకుంటే బాగుండని. అంటే ఆయన దగ్గర నుంచి చూసేవాళ్ళు. ప్రతి ఒక్క బిడ్డ అనుకుంటారు, అరే నేను ఆయన కడుపులో పుడితే బాగుండని. ప్రతి ఒక్క అన్నతమ్ములు అనుకుంటారు, తమ్ముళ్ళు అనుకుంటారు, అరే నేను దామోదర్ రెడ్డికి రామిరెడ్డి వెంకరెడ్డి గారికి తమ్ముడిని అయితే బాగుండు అని చెప్పి. అర్థమైందండి. డ్రైవరు అనుకుంటాడు, నేను ప్రతి ఒక్క డ్రైవర్ అనుకుంటాడు అన్నట్టు, రామిరెడ్డి వెంకరెడ్డి గారికి డ్రైవర్ అయితే బాగుండు అని. అంటే డ్రైవర్ని కూడా ఎంత ప్రేమిస్తాడంటే, అసలు విచిత్రం, డ్రైవర్ కోసం కూడా అసలు ఎంతో, ఒకటే డ్రైవర్ 35-40 సంవత్సరాలు ఒకటే డ్రైవర్ అండి. మంత్రి అయినా కూడా, సర్పంచ్ దగ్గర నుంచి మంత్రి వరకు ఒకటే డ్రైవర్. అయితే గన్మెన్స్, ఒక్కసారి రామిరెడ్డి వెంకరెడ్డి గారి దగ్గర పనిచేసిన గన్మెన్స్ ఇంకో దగ్గర ఎక్కడ పనిచేయలేరు. అది ఒక వ్యసనం అంతే. వాళ్ళు చూసుకున్నారు. గన్మెన్స్ తినే వరకు కూడా తను ఒక మంత్రిగా ఉండి కూర్చొని వెయిట్ చేస్తుండేది, అందరు తిన్నరానే అని చెప్పి. రోజు వారిని తిన్నరా లేదా అని చెప్పి అందరినీ అడిగేది. టీలు తాగినరా, అన్నాలు తిన్నరా అని చెప్పి అడిగేది. వచ్చిన వాళ్ళందరినీ, గన్మెన్లను, తన సిబ్బందిని కూడా, వాళ్ళ తింటారు కొంచెం టైం అవుతుంది తింటారు అంటే వారు తినేదాకా కూడా వెయిట్ చేసి. ఇవాళ ఎవడన్నా ఉంటాడా అండి? అసలు గన్మెన్లను పట్టించుకునే లీడర్స్ ఉన్నారండి ఇవాళ? గన్మెన్స్ డ్రైవర్ని ఆదరించే లీడర్స్ ఉన్నారండి? ఒక గన్మెన్ కోసము, డ్రైవర్ కోసం తినేదానికి ఆగే మంత్రులు ఉంటారండి? అసలు వాడు తిన్నదా లేదా అన్న సోయి కూడా ఉండదు ఈ నాయకులకు. వాడు ఎట్లా పంటాడు, ఎక్కడ? గన్మెన్లకు రూమ్లో ఏసీ పెట్టించిందండి. ఆయన ఎట్లయితే పడుకుంటాడో వాళ్ళకు కూడా అట్లాంటి ఫెసిలిటీ. ఆయన కూలర్ ఉంటే వాళ్ళకి కూలర్, ఆయనకి ఏసీ ఉంటే వాళ్ళకి ఏసీ. ఈయన ఏ భోజనం చేస్తాడో వాళ్ళకి ఆ భోజనం. ఏ రోజు కూడా వాళ్ళని తక్కువ చూడాడండి. ఇది రామిరెడ్డి వెంకరెడ్డి గారి పద్ధతి. వాళ్ళ ఇట్లా రిలేషన్ అని నేను చెప్పినా కదా, వారితోటి అసలు వారి దగ్గర చూసి పనిచేసిన తర్వాత నేను ఎంతో మంది నాయకులను చూసినా, తిరుగుతున్నా, కానీ సాటిస్ఫాక్షన్ అన్నది ఎక్కడ లేదు. చెడు అలవాట్లు అసలు వారి దరిదాపులనే లేవు. అన్ని సుగుణాలే. ఇది చెడు అని ఎతికిదాం, ఒక బట్ట కాల్చి మీదేద్దామన్నా కూడా అక్కడ అవపడదు. సొంత ఆస్తులు. ఇంకోటి హైలైట్ విషయం ఏంటంటే, ఇవాళ రేపు ఎంపీటీసీ అయినా, సర్పంచ్ అయినా, లేకుంటే ఎమ్మెల్యే అయినా ఏం గతి లేనోడు ఇలా 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నాడు. మంత్రితో వండుకుంటూ, లేకుంటే ముఖ్యమంత్రితో వండుకుంటూ, ఫైళ్ళు మోక్కుంటూ, వాడు ఎక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ డొక్కు స్కూటర్ మీద తిరిగే డొక్కు నాయాలలో కూడా ఇలా 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించి స్టేజ్కి ఎదిగిపోయారు. అదే వెంకరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు కొన్ని అగర్భ శ్రీమంతులండి, దేశముఖులండి వాళ్ళు. అలాంటి వారు వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకొని రాజకీయాలు చేసిందండి. రాజకీయాలకు వచ్చి ఆస్తులు పొడగొట్టుకున్న నాయకులు ఎవరంటే వీళ్ళందరూ ఈ రామిరెడ్డి బ్రదర్స్ అవుతారు. అందుకు వాళ్ళు టైగర్స్ అండి. రాజకీయాలలో ఆస్తులు సంపాదించుకున్న నాయకులను చూస్తాను మనం. ఆస్తులు పొడగొట్టుకొని కార్యకర్తల కోసమైనా, రాజకీయం కోసమైనా, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న నాయకులు ఎవరు ఉన్నారండి? దాంట్లో మొట్టమొదటి స్థానంలో వచ్చేది రామిరెడ్డి కుటుంబం, రామిరెడ్డి వెంకరెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు. ఎంత ఆస్తి, ఎంత ప్రాపర్టీ, ఏం కథ! ఇవాళ రేపు ఎవడెవడు ఆయన జూనియర్లు వచ్చి ఎక్కడెక్కడికో ఎదిగిపోయారు. ఆయన టికెట్ ఇప్పించిన వాళ్ళు 1000 కోట్లకు వెళ్ళిపోయారు. ఆయన దగ్గర చేతులు కట్టుకొని నిల్చున్న వాళ్ళు ఇలా తురుములు అయిపోయారు రాజకీయాలలో. అంటే వీళ్ళు ఎప్పుడైనా దానం చేసే గుణం గొప్ప గుణం కాబట్టి వీళ్ళ ఆస్తులు జరిగినాయి. ఇక వీళ్ళు ఖర్చు పెట్టే మనుషులు. వీళ్ళు ఒకరు చేయి జాపి అడుక్కునే పరిస్థితిలో ఉండరు పాపం. అందుకే కావచ్చు నాకు బాధ అనిపించేది ఏంటంటే, సడన్ గా చనిపోయారు. ఒకరితోటి చాకరీ చేయించుకొని, ఒకరితోటి ఈ పని చేయించుకునే స్థితిలో, మంచాలను పడి అట్లా పనులు చేయించుకునే స్థితిలో వారు లేరు. ఎందుకంటే వారికి సాయం చేసే చెయ్యి కదా. ఒకరి దగ్గర నుంచి మళ్ళీ ఏది కూడా ఆశించని వ్యక్తులు కదా. సహాయం కూడా ఎవరి దగ్గర నుంచి తన లాస్ట్ మూమెంట్ లో కూడా వారు ఆ స్టేజ్ లో పోలే. అంటే అనిపించింది అన్నట్టు, సాయం చేసే గుణం ఉండే వ్యక్తులు అవతలకి ఎంతవరకు ఉపయోగపడేటోళ్ళే కానీ వాళ్ళైతే చాకరీ చేయించుకోకుండా పోయారు కదా అనిపించింది. నిజంగా ఆయన అంత్యక్రియలలో కూడా ఆ జనాలను చూస్తే సినిమాలలో కనిపిస్తాయి. నిజంగా అవునండి. భయమైంది మాకు. కుటుంబ సభ్యులైనా కూడా తొక్కిసలాటలో ఎడబోతావా అన్న భయమైంది. దూరంగా ఉండాల్సి వచ్చింది, దూరంగా పోయి నిల్చోవాల్సి వచ్చింది. ఏంది జనమైంది, ఎవరు అలా పోలీసు వాళ్ళనే పట్టించుకుంటలేరు. ఇక పోలీసు వాళ్ళనే పట్టించుకుంటారు. అటు ఇటు అయితే కార్యకర్తలు ఏడుపులు, పెబ్బోళ్ళు, ఆడోళ్ళు, మహిళలు కూడా, ముసలోళ్ళు, వృద్ధులు, ఏజ్ గ్రూప్ లేకుండా యువత
పడి చచ్చిపోతారు వాళ్ళ గురించి. అసలు ఏంది ఇంత అభిమానం? ప్రతి ఒక్క రాజకీయంలోకి రావాల్సిన యువకుడైనా, యంగ్ పీపుల్ అయినా, యంగ్ పొలిటీషియన్స్ అయినా, ఏదో రాజకీయంలోకి వచ్చి చేయాలనుకున్నారు ప్రతి ఒక్కరు రామరెడ్డి వెంకరెడ్డి గారు, రామరెడ్డి ఈ టైగర్స్ చరిత్ర, ఈ టైగర్ బ్రదర్స్ చరిత్ర ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పార్టీలలో ప్రతి ఒక్కరు కూడా వీరు పాటించిన అన్నింటినీ పాటించాలి. పార్టీలో ఏంటంటే ఇలా ఎవడే పదవి ఇస్తా అంటే టక్కున ఈ రోజు ఈ పార్టీలు ఉంటాడు, రేపు ఆ పార్టీలు ఉంటాడు. చాలా మంది ఇప్పుడు అది చూసి ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఒక రామరెడ్డి వెంకరెడ్డి గారి శిష్యుడిగా ఇవన్నీ చూసి డైజెస్ట్ కాదు కదా. ఎంత కష్టమైనా పడతాం. ఇప్పుడు నేను ఈ రోజు ఒక పార్టీలో ఉండి నాకు కూడా ఎన్నో అవకాశాలు వస్తుంటాయి బయట నుంచి, వాళ్ళు వీళ్ళు అడుగుతుంటారు. కానీ రామరెడ్డి వెంకరెడ్డి గారు, రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నేర్పించిన దానివల్ల మనం పార్టీ చేంజ్ కావాలంటే మనసు ఒప్పుకోవట్లేదు. మనసు ఒప్పుకోవడు కాదండి, సమస్య లేదు. పార్టీ అంటే కన్న తల్లి అని వారు చెప్పిన విధానం నాకు గుండెల్లో మెదడులో నాటుకుపోయింది. పార్టీని ఒక్కసారి ఏంటంటే ప్రజలు ఏబట్టి అందరూ పెట్టి గ్రామ పంచాయతీలో బొట్టు పెట్టి ఆ కాంగ్రెస్ పార్టీని వీడి నేను బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మళ్ళీ పోయి ఈ పార్టీలు మారాలి అంటే ఒకసారి ప్రజలు చేయబట్టి తప్పక మారాల్సిన పరిస్థితి అయింది. ఏది గెలిపించి నన్ను ఏకగ్రీవంగా సర్పంచ్ అని చెప్పి బొట్లు పెట్టి ఊరేగింపు చేసి అంతా చేసి ఒకటేసారి కోరుకోవడం చేయబట్టి అప్పుడు ఇక రాజకీయాలే వద్దనుకున్నారు. రామరెడ్డి వెంకరెడ్డి గారు ఈ చనిపోయిన తర్వాత రాజకీయాలు వద్దనుకొని పక్కన, అంటే రాజకీయాలు అంటే యాక్టివ్ పాలిటిక్స్లా వారు ఉన్నప్పుడు ఏదంటే ఆ పదవులు తీసుకోవచ్చు. చిన్నాన్న ఉన్నప్పుడైనా పెద్దనాన్న ఉన్నప్పుడైనా ఏదైనా పదవి అడిగి ఇవంటే వాళ్ళు ఒక లెటరేట్ మీద సంతకం పెట్టేది ఉంటే నాకు అది గాంధీ భవన్లో రిఫర్ చేసేది ఉంటే ఏ పోస్ట్ అంటే ఆ పోస్ట్ వచ్చేది. కానీ అప్పుడు తీసుకున్న వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ప్లస్ ఇంకోటి ఏంటంటే మా గురువు గారు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో, మేము వచ్చేసేమో ఇప్పుడు ఈ పార్టీలో. సరే ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీ తీరులకు అతీతంగా వారిని ప్రేమించేవారు ఉండేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారిని ప్రేమించేవారు, తెలుగుదేశంలో వారిని ప్రేమించేవారు ఉండేది, కమ్యూనిస్ట్ పార్టీలో ప్రేమించేవారు ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకి పార్టీలకు అతీతంగా వారిని ప్రేమించే నాయకులు ఎవరైనా ఉండేదంటే వాళ్ళు ఒప్పుకోవాల్సిందే. ఏ పార్టీ వాడైనా ఒప్పుకోవాల్సిందే. ఇంత ఘన చరిత్ర ఉన్న రామరెడ్డి గారి కుటుంబాన్ని రేపు ఫ్యూచర్ ఎట్లుంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఒక పాలేరు కాన్స్టిట్యున్సీలో ఇంత బాధాకరం కొన్ని సంఘటనలు చెప్తా అండి. రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఆ బై ఎలక్షన్ని ఆ కంచుకోటను డిస్టర్బ్ చేయాలని చెప్పి ఆ సీట్లు కూడా దక్కించుకోవాలి. అప్పటికే చాలా సీట్లు ఉన్నాయి, వాళ్ళకు దక్కించుకోవాల్సిన అవసరం లేదు, వదిలేయాలి. ఆ పెద్ద మనిషిని, ఆ పెద్ద మనిషికి ఉన్న పేరుకు, గుర్తింపుకు, వారు చేసిన సేవకు వారికి వదిలేయాల్సి. కానీ అక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ కూడా బలవంతంగా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి మొత్తం వానర్ సైన్యం తిరిగా మొత్తం దండయాత్ర చేసి ఆ పాలేరు కాన్స్టిట్యున్సీ మంత్రులందరూ అక్కడిని, ఎమ్మెల్యేలు అంతా అక్కడిని, ఊరికొక ఎమ్మెల్యే, ఊరికొక జడ్పీ చైర్మన్ ఇన్ఛార్జిలు ఇచ్చి మొత్తం సైన్యం అంతా ఆడ దింపి ఒక భర్త చనిపోయిన మహిళను ఓడగొట్టడానికి ఇంత ప్రయత్నం చేసి ఓడగొట్టిందండి. కానీ ఏమైందో తెలుసా అండి? రిజల్ట్ తుమ్మల నాగేశ్వరరావు గారిని గెలిపించింది. నెక్స్ట్ ఏమైందండి? నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంటే నువ్వు కంచుకోటను ఒకసారి ఏదో ప్రయత్నం చేసి మార్చగలవు, కానీ దాని రూట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి? దట్ ఈస్ రామరెడ్డి వెంకరెడ్డి గారు. నేను కళాఖండిగా చెప్పినది. మళ్ళీ ఈసారి ఉడగొట్టి ఏదో మీరు ఏమైనా చేయగలుగుతారు కావచ్చు. డబ్బులు, విపరీతమైన డబ్బులు, ధన బలం, ఆర్థిక బలం, అంగ బలం ఉపయోగించి వారి సతీమణిని ఓడగొట్టినా మళ్ళీ నెక్స్ట్ ఏమైందండి? మళ్ళీ రారు కదా, ఎవరు ఎలక్షన్ వాళ్ళు పనిచేసుకోవాలి కదా. తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి ఉండే, వారు కూడా మస్తు డెవలప్ చేసారు. అయినప్పటికీ కూడా జనం ఏం చేసింది? తిరస్కరించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగిరించారు. అంటే ఆ కాంగ్రెస్ పార్టీ జెండాలనే రామరెడ్డి వెంకరెడ్డి గారు ఆత్మ ఉంటుందండి. ఆ కాంగ్రెస్ పార్టీ జెండాలే ఆ పాలేరు నియోజకవర్గం అయినా, సుజాత నగర్ అయినా అక్కడనే తిరుగుతుంటది వారి ఆత్మ. అది కాంగ్రెస్ పార్టీ జెండాలనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కండవాలనే ఉంటుంది. అంత గొప్ప నాయకులు వాళ్ళు. వారి గురించి చెప్పేది ఉంటే మనం ఒక్కరోజు కాదు, ఎన్ని రోజులు టాపిక్ తీసుకెళ్ళి కథలుగా ఒక కార్యకర్త కోసం ఒక సిఐనో ఎస్ఐనో కూడా బెదిరించే నాయకులు లేడండి ఇప్పుడు. రామరెడ్డి వెంకరెడ్డి గారు తన కార్యకర్తలను పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి ఇబ్బంది పెడతానని చెప్పి పోయి ఎస్పీ కాలర్ పట్టుకున్నాడు. ఎస్పీ కాలర్ పట్టుకొని నెట్టి పడేసిండని తెలుసు. ఎస్పీ కాలర్ పట్టుకొని ఆయన మీద ఇది చేస్తే ఎంత పెద్ద కేసులు అయితే, అయినప్పటికీ కూడా కార్యకర్త కోసం అంత రిస్క్ చేసిందండి వెంకరెడ్డి గారు. చిన్న విషయం కాదు.
నల్గొండ ఈ సూర్యాపేట తుంగతుర్తి ప్రాంతాలలో నీళ్లు రావడానికి దామోదర్ రెడ్డి గారు కృషి చేసి ఆడ శ్రీరామ్ సాగర్ జలాలయాల కాన్స్టిట్యున్సీకి రావడానికి ఎంతో కృషి చేసి ఆ జలాలను తెప్పించారు. అది చిన్న విషయం అండి, అది చిన్న విషయం కాదు. అది అంటే వాళ్ళు ఏది చేసినా అద్భుతమే. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే కార్యకర్తలను మనుషులను ప్రేమించేవారు. బేసికల్గా ఏంటంటే ఇవాళ ఒకడు ఒక మనిషి మీద ఒక మనిషి ఈర్ష్యగా ఉన్నాడు ఇట్లున్నాడు, కానీ వాళ్ళు జనాన్ని ప్రేమించేవారు. జనాన్ని కాదు, పశువులను ప్రేమించేవారు. ముఖ్యంగా ఏంటంటే ఎట్లన్నా పాడి పశువులన్నా వారికి అమితమైన ప్రేమ. ఈ పశువులు కుక్కలన్నా పిట్టలన్నా అన్నిటినీ మనుషులను ప్రేమించే వాళ్ళనే మనం చూస్తాం. కానీ నాయకులు పశువులను ప్రేమించేవారు, ప్రకృతిని ప్రేమించేవారు, వ్యవసాయాన్ని ప్రేమించేవారు, అమితంగా ఇష్టపడేది. ఆ వ్యవసాయంలో ఏముండదు, అయినా కూడా వ్యవసాయం అంటే పిచ్చి. ఇద్దరి ఆ కుటుంబానికి వ్యవసాయానికి ఉన్న బంధం ఏంటంటే ఒక రైతు అసెంబ్లీలో కూర్చున్నట్టు ఉండేది. అసలు ఎంత ఇదంటే వ్యవసాయాన్ని అంత ఇష్టపడేటోళ్ళు ఉంటారా లేరా అన్నది తెలియదు, అంత పిచ్చి వాళ్ళకి వ్యవసాయం అంటే. ఆ పాడి పరిశ్రమ వైపు మేము రావడానికి కూడా వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చి రావడం జరిగింది. ఈ రాజకీయాలలో ఉన్నా కూడా వారిని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము రాజకీయాలు ఉండాల్సి వచ్చింది. వాళ్ళే ఎంత ఏదైనా కూడా తన స్వగ్రామంకి వెళ్ళి పడుకుంటేనే నిమ్మలంగా ఉండేది. రామరెడ్డి వెంకరెడ్డి గారైనా దామోదర్ రెడ్డి గారైనా తుది శ్వాస విడిచే వరకు కూడా తుంగతుర్తిలో తన ఇంట్లోనే ఉండేది. అంటే వాళ్ళ లీడర్షిప్కి ఆ క్వాలిటీస్, జనమే మనం మనమే జనం అనేదండి. అంటే వాళ్ళు అట్లా మమేకమైనరు జనంతో. కాబట్టి ఈరోజు వారు చనిపోయినా కూడా అంత జనాదరణ, అంత ప్రజాదరణ. డబ్బులు ఇస్తేనే మీటింగ్లకు వచ్చే ఈ రోజులలో ఎవరు పిలిచిందండి వాళ్ళని? అంతమందిని ప్రేమ, ఆప్యాయత వాళ్ళు చూపెట్టిన వాళ్ళకి ప్రతి ఒక్క కార్యకర్త కథలుగా చెప్తుంటే ఏడుపు వస్తుంటుంది. ఏం చేసిండు, వాళ్ళకేం చేసిండు, వీళ్ళకేం అంటే ఇన్ని ఏళ్ళ 40 ఏళ్ళ చరిత్రలో ఇక చూడబోతున్నది. నేను అనుకుంటున్నా ఏంటంటే మరి కాంగ్రెస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో మంది ఎంతో గొప్పగా చెప్పారు టీవీలలో. టీవీ ఛానళ్ళు కూడా కాంగ్రెస్ కుటుంబం గొప్పగా చెప్పినాయి. ఎన్టీవీ, టీవీ9, ఈటీవీ అన్ని టీవీలలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ కుటుంబాన్ని ఎట్లా కాపాడుకుంటుంది? ఎందుకంటే వారు జీవితాంతం ఖర్చు పెట్టుడేనే, ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముడేనే. ఇదే చేసి ప్రజలను చూసుకున్నారు, పార్టీని కాపాడినరు, పార్టీ జెండాను కాపాడినరు. ఎక్కడ కూడా పదవిలో కాశపడి దునకలేదు, గోడలు దునకలేదు. ఇవాళ ఏంటండి, ఆఫ్టర్ ఆల్ ఎంపీ పదవి ఇస్తా అంటే పార్టీ మారినోని చూస్తాను, ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే పదవి ఇస్తా అంటే పార్టీ మారినోని చూస్తాను, మంత్రిని చేస్తా అంటే పార్టీ మారిన దొంగలను చూస్తాను, లంగలను చూస్తాను, క్యారెక్టర్ లెస్ ఫెలోస్ ని చూస్తాను. వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళు మహానేతలు కాకుండా ఇంకేమవుతారండి? అంత గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించి వారి వారసులు నెక్స్ట్ ఇప్పుడు దామోదర్ రెడ్డి గారి తర్వాత ఎవరు రాబోతా ఉన్నారు? వారి కుమారుడు మళ్ళీ రాజకీయాలకు రాబోతున్నాడా? ఆయన ఫాదర్ కి సంబంధించినటువంటి క్యాడర్ ని ఆ విధంగానే కాపాడుకుంటూ టైగర్ దామన్నగా తెచ్చుకున్న పేరును ఆ దామన్న కొడుకు కాపాడేటువంటి దిశగా ఏమైనా అడుగులు ఉంటారు? తప్పకుండా కాపాడతారు. కాపాడాల్సిన వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకున్నా ఆ జనాదరణ చూసి అయితే ఎవరైనా వాళ్ళతో ఉండాల్సిందే. ప్రజలతోటి లక్షల మంది జనం అతన్ని ఆదరిస్తా అంటే లక్షల మంది జనం వారి మీద ఆధారపడి ఉంటే వారిని కాపాడుకోకుంటూ ఉంటారు అండి కార్యకర్తలు. వాళ్ళ కోసం అన్న రాజకీయాలలో ఉండాలి, వాళ్ళు ఎన్నో పదవులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అలాంటి వారిని కాపాడాలి, అలాంటి కుటుంబాన్ని కాపాడాలి, అలాంటి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కార్యకర్తల బేస్ని 40 సంవత్సరాలుగా మెయింటైన్ చేసిన కార్యకర్తలను కాపాడాలంటే అది వీళ్ళకంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కాపాడుతుందా లేదంటే రాజకీయాలు రకరకాలుగా ఉంటాయండి. ఈరోజు రాజకీయాలు ఏంటంటే వారిని మొత్తానికి తుడిపేయాలి, చెయ్యాలి ఇది. ఎందుకంటే అది ఒక శకం ముగిసింది, ఒక ఇద్దరు బ్రదర్స్ శకం ముగిసింది. అంటే కాంగ్రెస్ పార్టీకి కన్నబిడ్డల్లాగా ఉన్నారండి వాళ్ళు. వాళ్ళ నెక్స్ట్ తరాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎవరిదండి? కాంగ్రెస్ పార్టీదే కదా. వాళ్ళను మంచి ఉన్నత స్థాయిలో ఉంచాలి, అంతే తప్పించి ఇలా ఏమన్నదండి అంత డబ్బుల మూటలతోటి డబ్బుల సంచులతోటి వచ్చి వాళ్ళ పదవులు కూడా లేకుండా చేస్తుంటారు. పోనీ ముఖ్యమంత్రి దగ్గర నేను గులాంగిరి చేస్తాను, ఓడొస్తాడు, డబ్బుల సంచులతో వస్తారు, మూటలు ముళ్ళలు ఎంత చేసినా కూడా సరే మీరు తీసుకోండి, కానీ అట్లాంటి కుటుంబాన్ని రాజకీయంగా కాపాడండి. ఏదైనా వేరే పదవులు ఇచ్చి అకామిడేట్ చేయాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే లాయాలిటీస్ ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే కుటుంబం కుటుంబం అండి. తాత, తండ్రి, కొడుకులు, మనవళ్ళు, అంతా కాంగ్రెస్ పార్టీ లాయల్టీస్. ఇక వారిని కాపాడుకోకుండా ఇక కాంగ్రెస్ పార్టీ ఎందుకండి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి వారి కుటుంబాన్ని మంచి పొజిషన్లో పెట్టాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి లేనటువంటి ఒక పెద్ద దిక్కు లేనటువంటి కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ నిలవాలి అని కోరుకోవాలి. ఇట్లాంటి లీడర్షిప్ని, ఎందుకంటే వీళ్ళని మరుగున పడేయద్దు. ఇట్లాంటి లీడర్షిప్ ఉన్నదంటేనే నెక్స్ట్ జన్ లెవెల్ లీడర్స్కి ఒక ఇన్స్పిరేషన్గా, ఒక మోటివేషన్గా, నాయకులు అంటే ఇలా ఉండాలా, నాయకుడు అంటే ఇలా ఉండాలా అన్నట్టుగా ఉండాలి. కాబట్టి దాని వాళ్ళని చూపెట్టాల్సిన, వాళ్ళని కాపాడాలి, వాళ్ళ చరిత్రను కూడా కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి నేనైతే 100% ఉంది. సో నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ, ఈరోజు ఇలా మనం ఈ వీడియో మాట్లాడుతున్నాం, అన్ని టీవీ ఛానల్ వచ్చినాక కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎక్కడనో అన్సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు వారి గురించి, అంతా మాట్లాడుతున్నారు. ఇది ఇంకా డెప్త్గా పోతే ఇంకా చాలా విషయాలు, చాలా ఎగ్జాంపుల్స్, 100 నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే కార్యకర్తల సమస్యకు వీళ్ళు ఎట్లా రెస్పాండ్ అయ్యేది, ఇప్పుడున్న నాయకులు ఎట్లా రెస్పాండ్. జస్ట్ ఒకటే పోలీస్ స్టేషన్ జైలు గోడలు బద్దలు అయ్యేటట్టు ఉండేదండి వాళ్ళ కార్యకర్తలు పడితే. అంటే లీడర్ అట్లా స్పందించేది వాళ్ళ ఇప్పుడు అట్లా లేరండి కార్యకర్తలు. ఇప్పుడు అట్లా లేరు. యూజ్లెస్ ఫెలోస్ ఉన్నారు ఇప్పుడంతా. పడ్డా, ఓకే, నా కోసం కష్టపడ్డా, ఓకే. ఉత్తనే సోప్ టప్ భోజనాలు పెట్టుడు, మనకి డబ్బు ఎక్కువ పెడతాడు. రామిరెడ్డి వెంకటరెడ్డి గారు, రామిరెడ్డి దామోదర్ గారు కార్యకర్తల మీద ప్రేమతో పెట్టేది. ఇప్పుడేందని వీడు డబ్బు ఎక్కువ పెడతాడు అన్నట్టు ఉన్నది. అది అవపడాలి కదా. ఉత్తనే భుజం మీద చేస్తే అంటే వాళ్ళ స్టైల్ కొట్టాను. స్టైల్ కాపీ చేయడం కుదరదు. ప్రతి ఒక్కరూ తిరిగికల్లోనే నీకు నిండుగా మనసుల నుంచి వస్తేనే అది ప్రజలు గమనిస్తుంటారు. నాయకులారా, కాపీ క్యాట్స్గా మీరు ఎంత చేద్దామన్నా పనికిరాదయ్యా. వారి తిరిగా ఫంక్షన్లకు పోవాలి, వారి తిరిగా కాన్స్టిట్యున్సీలు ఉండాలి, వారి తిరిగా భోజనాలు పెట్టాలి, వారి తిరిగా ప్రేమగా ఉండాలి అని నటిస్తే కుదరదు. జెన్యున్గా ఉంటేనే ఆ లీడర్షిప్కి అందం. ఎందుకంటే నేను చాలామంది చూసిన 1000 కోట్లు సంపాదించిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసినండి. ఒక్కని అవ్వ ఆర్భాటంగా ఆర్భాటంగా ఇట్లా వచ్చే జ్వరం వచ్చేటట్టు చేసారు. ఈ వీళ్ళ కుటుంబానికి ఏదైనా చిన్న ఫంక్షన్ చేస్తే వచ్చే జనం కూడా అంటే 10% మంది కూడా ఈ జనం వీళ్ళ దగ్గర లేదు. అంటే డబ్బుతోటి ఈ కాదు రాజకీయం చేయాల్సింది. అంటే డబ్బే కాదు రాజకీయం. అంటే డబ్బు రాజకీయంలో ఇప్పుడు ఇవాళ రాజకీయంలో డబ్బే ప్రాధాన్యమైంది అనుకోండి. కానీ మొత్తం కేవలం ఇక నాకు డబ్బు ఉంది కదా, ఎవరినైనా నా దగ్గర బెండ్ కావాలి, కార్యకర్త వానికి కూడా ఒక మనసు ఉంటుంది కదండి. వాడితో ఉంటాడు కావచ్చు, తప్పదు కదా, వీనితోటి ఎక్కడ కొట్లాడతారా నేను అని వాడు ఉంటాడు కావచ్చు. కానీ వాడికి మనసు అన్నది ఒకటి ఉంటుంది కదా. ఆ మనసులో నువ్వు ముద్రపడి ఉండాలి నాయకుడు అనేటోడు. ఆ మనసులో నువ్వు ఉండవు, కానీ ఏదో ఇక నీతోటి ఇక తప్పదు కదా అన్నట్టు నీతోటి తిరుగుతా అంటారు. నీతోటి అవసరం ఉన్నది కదా, నీకు 10 ఉన్నది కదా అని నీతోటి తిరుగుతా అంటారు. నువ్వు డబ్బులు ఉన్నాయి కదా, ఎక్కడన్నా వాడికి సహాయపడతావేనా నీతోటి తిరుగుతా అంటారు. అంతే తప్పించి నిజంగా జెన్యున్గా ఇష్టపడేటోళ్ళు అది వేరే ఉంటారండి. నాయకుడిని ఒక మాట అంటే చంపేయాలండి కార్యకర్తలు. అట్లుండేది రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, వెంకరెడ్డి గారి కార్యకర్తలు ఎట్లుండేది. నాయకుల మీద ఏదైనా వచ్చేది ఉంటే అట్లుండేది. ఎవరు? కార్యకర్తలకు ఏమైనా అయ్యేదంటే నాయకులు కూడా అట్లుండేది. ఇక్కడ కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అంటే నాయకులు అట్లా లేరు కాబట్టి కార్యకర్తలు అట్లా లేరా ఏందని నాకు అనిపిస్తా ఉంటుంది అప్పుడప్పుడు. నాయకులు జెన్యున్ ఉండాలి, దాన్ని అప్పుడు కార్యకర్తలు కూడా జెన్యున్ గానే ఉంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా జనం మెచ్చి, జనం నుంచి వచ్చినటువంటి నిజమైనటువంటి నాయకులు, టైగర్ బ్రదర్స్గా పేరుగాంచి అటు నల్గొండ ఇటు ఖమ్మం కంప్లీట్గా కూడా నాట్ ఓన్లీ 2 జిల్లాలే, దాదాపు తెలంగాణ రాష్ట్రంతో పాటుగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతో మందిని అభిమానులుగా చేసుకున్నటువంటి నాయకుల శకం ముగిసింది. వారి కుటుంబం నుంచి మళ్ళీ ఎవరు రాబోతా ఉన్నారు, ఆ కుటుంబానికి పార్టీ ఏ విధంగా తోడుండబోతుంది, వీటికి సంబంధించిన లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.